మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే రమా ఏకాదశి, శుక్రవారం, పరమ పవిత్రమైన రోజు. ఆశ్వేజయుజ బహుళ ఏకాదశికే రమా ఏకాదశి అని పేరు. ఇది శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు పిచ్చుక చేసిన ఈ ఏకాదశి వ్రత కథను వింటే చాలు, మీ సుడి తిరిగి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. పేదరికం పోతుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. దోషాలు పోతాయి. నరక బాధలు పోతాయి. కష్టాలనేవి మీ దరి చేరవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు చూడాలి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కైలాసగిరిపై ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. మంచు శిఖరాల నుండి చల్లని గాలి వీస్తోంది. ఆ సమయంలో పరమేశ్వరుడు యోగ సమాధిలో ఉండగా ఆయన పక్కనే కూర్చుని ఉన్న పార్వతీదేవి ఆయన ముఖంలో ప్రసన్నతను గమనిస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత శివుడు కళ్ళు తెరిచాడు. ఆయన ముఖంలో చిరునవ్వు చూసి పార్వతీదేవి మృదువుగా, స్వామి, మీ ముఖంలో ఈరోజు ఏదో ప్రత్యేకమైన తేజస్సు కనిపిస్తుంది. లోకంలోని జీవుల కష్టాలను చూసి మీరు ఎప్పుడూ చింతిస్తూ ఉంటారు. కానీ ఈరోజు మీలో ఇంతటి ఆనందానికి కారణం ఏమిటి అని అడిగింది. దానికి పరమశివుడు నవ్వి, దేవి, నీవు అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఈ సృష్టిలో మానవులు తమ కర్మఫలాల వలన అనేక కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. దారిద్ర్యం, అనారోగ్యం, కుటుంబ కలహాలు వంటివి వారిని పట్టి పీడిస్తాయి. అయితే అటువంటి కష్టాల నుండి బయటపడడానికి ఒక సులభమైన మార్గం ఉంది. దానిని తలుసుకున్నప్పుడల్లా నా మనసు ఆనందంతో నిండిపోతుంది. మార్గం ఎంత శక్తివంతమైందంటే దానిని ఆచరించిన వారికి ఈ జన్మలోనే కాకుండా రాబోయే జన్మలలో కూడా సకల శుభాలు కలుగుతాయి అని బదులిచ్చాడు. ఆ మాటలకు పార్వతీదేవికి ఆసక్తి పెరిగింది. ఓ పరమేశ్వర, అంతటి శక్తివంతమైన సులభమైన మార్గం ఏమిటో దయచేసి నాకు వివరించండి. మానవులు తమ కష్టాల నుండి గట్టెక్కి ఆనందంగా జీవించడానికి తోడ్పడే ఆ వ్రతం గురించి తెలుసుకోవాలని నాకు ఎంతో కుతూహలంగా ఉంది అని ప్రార్థించింది. అప్పుడు శివుడు, దేవి, తప్పకుండా చెప్తాను. ఈ వ్రతం యొక్క మహిమను తెలియజేసే ఒక అద్భుతమైన కథ ఉంది. దీనిని నేను నీకు ఇప్పుడు వివరిస్తాను, శ్రద్ధగా విను అంటూ కథను చెప్పటం ప్రారంభించాడు. పూర్వం విదర్భ దేశంలో ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే నిరుపేద బ్రాహ్మణుడు తన భార్య, కూతురు సీతతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. రామయ్య ఎంత నిజాయితీ పరుడైనా, ఎంత కష్టపడి పనిచేసినా వారి కుటుంబానికి పేదరికం తప్పలేదు. వారికి ఉన్న చిన్న పొలంలో పండిన పంట పూట గడవడానికే సరిపోయేది కాదు. అప్పులు పేరుకుపోయి అనారోగ్యాలు వారిని చుట్టుముట్టాయి. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం. ఆ కుటుంబం సంతోషంగా నవ్వి చాలా కాలమైంది. అయితే అంతటి కష్టాలలో కూడా రామయ్య కూతురు సీత మాత్రం తన యథార్థ హృదయాన్ని కోల్పోలేదు. ఆమెకు వివాహమే అత్తవారింటికి వెళ్ళినా పుట్టింటి కష్టాలు ఆమెను వేధిస్తూనే ఉండేవి. ఆమె భర్త కూడా ఒక సాధారణ రైతు కావటంతో వారి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అయినప్పటికీ సీత ప్రతిరోజు తన ఇంటి వాకిట్లోనికి వచ్చే పక్షులకు, జీవాలకు ఆహారం వేయటం మానేది కాదు. ఆమె ఇంటి చూరు కింద ఒక పిచ్చుక గూడు కట్టుకుని ఉండేది. సీత ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన కోసం ఉన్న కొద్దిపాటి ఆహారంలో నుండి కొంత భాగాన్ని ఆ పిచ్చుకకు పెట్టేది. ఆ పిచ్చుకకు సీత అంటే ఎంతో ప్రేమ. ఆమె ఎప్పుడూ దిగులుగా ఉన్న ఆ చిలుక ఆమె చుట్టూ తిరుగుతూ కిచకిచమని అరుస్తూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించేది. ఒకనాడు సీత పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో తన తండ్రి అప్పులవారి చేత అవమానాలు పడటం, తల్లి అనారోగ్యంతో మంచాన పడి ఉండటం చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. ఆ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు సీత ఇంటి అరుగు మీద కూర్చుని తన కుటుంబం యొక్క దుస్థితిని తలుచుకుని కన్నీరు పెట్టుకుంది. తన తల్లిదండ్రుల కష్టాలు తీర్చడానికి తన వద్ద ఏమీ లేదని, కనీసం వారికి కడుపు నిండా భోజనం కూడా పెట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఆమె ఎంతో బాధపడింది. సీత పడుతున్న ఆవేదనను గూటిలో ఉన్న పిచ్చుక గమనించింది.
తన ప్రాణానికి ప్రాణమైన సీత కన్నీళ్లు చూసి దాని గుండె ద్రవించింది. నాకు ప్రతిరోజు ఆహారం పెట్టి ప్రాణం పోస్తున్న ఈ దేవతలాంటి అమ్మాయి ఇంతలా బాధపడడానికి కారణం ఏమిటి? ఈ కుటుంబం ఇంత మంచివారైనా ఎందుకిన్ని కష్టాలు అనుభవిస్తున్నారు? వీరి కష్టాలు తీర్చడానికి నేను ఏదైనా చెయ్యాలి అని ఆ పిచ్చుక నిశ్చయించుకుంది. ఈ సమస్యకు పరిష్కారం కేవలం సృష్టికర్త అయిన ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరే దొరుకుతుంది. నేను ఎలాగైనా వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని కలిసి ఆ కుటుంబం యొక్క కష్టాలను తీర్చమని వేడుకోవాలి అని గట్టిగా సంకల్పించుకుంది. ఆ మరుసటి ఉదయం ఆ చిన్న పిచ్చుక ఒక సాహసోపేతమైన ప్రయాణానికి సిద్ధమైంది. వైకుంఠం అంటే మాటల, అది ఎంతో దూరంలో, మానవులు పక్షులు చేరలేని లోకంలో ఉంది. అయినా ఆ పిచ్చుక భయపడలేదు. సీత కుటుంబం మీద ఉన్న ప్రేమ వారిని ఎలాగైనా కష్టాల నుండి గట్టెక్కించాలన్న తపన దానికి కొండంత ధైర్యాన్నిచ్చాయి. అది తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దారిలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. పెద్ద పెద్ద గాలివానలు దాని రెక్కలను విరగొట్టడానికి ప్రయత్నించాయి. ఆకాశంలో ఎగిరే గద్దలు, డేగలు దానిని వేటాడడానికి చూశాయి. కొన్నిసార్లు ఆహారం దొరక్క నీరసించిపోయింది. అయినా అది తన పట్టును విడవలేదు. నా సీతమ్మ కోసం, ఆమె కుటుంబం కోసం నేను ఈ ప్రయాణాన్ని పూర్తి చేయాలి అనుకుంటూ ముందుకు సాగింది. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. ఆ పిచ్చుక శరీరం అలసిపోయిన దాని సంకల్పం మాత్రం బలహీనపడలేదు. అలా ఎన్నో కష్టాలను ఓర్చుకుని చివరికి అది వైకుంఠ ద్వారం వద్దకు చేరుకుంటుంది. వైకుంఠాన్ని చూసి ఆ పిచ్చుక ఆశ్చర్యపోయింది. అక్కడి వాతావరణం ఎంతో దివ్యంగా, ప్రశాంతంగా ఉంది. ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు అంత చిన్న పిచ్చుకను చూసి ఆశ్చర్యపోయారు. ఓ పక్షిరాజా, నీవెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. దానికి పిచ్చుక వినయంగా, నేను భూలోకం నుండి వస్తున్నాను. నా పేరు చిత్ర. నేను శ్రీ మహావిష్ణువును దర్శించుకొని ఒక ముఖ్యమైన విషయాన్ని ఆయనకు విన్నవించుకోవాలి. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి అని ప్రార్థించింది. దాని గొంతులో ఉన్న ఆర్తిని, కళ్ళల్లో ఉన్న నిశ్చయతను చూసి జయ విజయులు లోపలికి అనుమతించారు. లోపల ఆదిశేషునిపై పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువును, ఆయన పాదాల వద్ద సేవ చేసుకుంటున్న లక్ష్మీదేవిని చూసి ఆ పిచ్చుక భక్తితో నమస్కరించింది. దానిని చూసిన విష్ణుమూర్తి చిరునవ్వుతో, చిన్నారి పిచ్చుక, ఇంత దూరం ఎంతో ప్రయాసపడి నా వద్దకు ఎందుకు వచ్చావు? నీకేం కావాలో చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ పిచ్చుక తన కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఉండగా, స్వామి, నేను నా కోసం ఏమీ అడగడానికి రాలేదు. భూలోకంలో సీత అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఎంతో దయార్థ హృదయురాలు. తనకున్న కొద్దిపాటి ఆహారంలోనే నాకు ప్రతిరోజు భాగం పెట్టి నా ప్రాణాలను కాపాడుతోంది. కానీ ఆమె కుటుంబం తీవ్రమైన కష్టాలలో, పేదరికంలో మగ్గిపోతుంది. వారు ఏ పాపం తెలియని మంచివారు. వారి కష్టాలను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి వారి కష్టాలు తొలగిపోయే మార్గాన్ని చూపించండి ప్రభు అని వేడుకుంది. ఆ పిచ్చుకలోని నిస్వార్థమైన ప్రేమకు, కరుణకు విష్ణుమూర్తి ఎంతగానో ముగ్ధుడయ్యాడు. చిత్ర, నీలాంటి చిన్న జీవిలో ఇంతటి గొప్ప గుణం ఉండటం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు కోరుకున్నట్లే ఆ కుటుంబం యొక్క కష్టాలు తప్పకుండా తీరుతాయి. దానికి ఒక సులభమైన, అత్యంత శక్తివంతమైన ఉపాయం ఉంది. అదే ఏకాదశి వ్రతం అని చెప్పాడు. ఆ పిచ్చుక ఆసక్తిగా, ఏకాదశి వ్రతమా స్వామి, దాని గురించి దయచేసి వివరించండి అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి ఇలా వివరించాడు. పక్షులలో గరుత్మంతుడు ఎలా శ్రేష్ఠుడో, నదులలో గంగ ఎలా పవిత్రమైనదో, అలాగే వ్రతాలలో ఏకాదశి వ్రతం అత్యంత ఉత్తమమైనది. ప్రతి నెలలో 2 సార్లు, శుక్లపక్షంలో ఒకసారి, కృష్ణపక్షంలో ఒకసారి ఏకాదశి తిథి వస్తుంది. ఆ రోజున ఎవరైతే ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి కేవలం నా నామాన్ని స్మరించుకుంటూ నన్ను పూజిస్తారో వారి 7 జన్మల పాపాలు కూడా నశించిపోతాయి. ఆ రోజున నా యందు మనస్సును లగ్నం చేసి భక్తితో పూజించిన వారికి వారి కర్మఫలాలు తొలగిపోతాయి. పేదరికం అనే చీకటి వారి జీవితం నుండి శాశ్వతంగా దూరమవుతుంది. వారికి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. కేవలం సంపద మాత్రమే కాదు, ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించిన వారికి చివరికి మోక్షం కూడా ప్రాప్తిస్తుంది. ఈ వ్రతానికి ఇంతటి శక్తి ఉంది కాబట్టి నీవు వెళ్ళి సీతకు, ఆమె కుటుంబానికి ఈ వ్రతం గురించి చెప్పి వారిని ఆచరించమను. ఆ రోజున వారు చేయవలసింది కేవలం నన్ను తలుచుకోవటమే.
వారి కష్టాలన్నీ నేను తీరుస్తాను అని అభయమిచ్చాడు. విష్ణుమూర్తి మాటలు విన్న ఆ పిచ్చుకకు ఆనందంతో రెక్కలు వచ్చినంత పనయింది. అది స్వామికి కృతజ్ఞతలు చెప్పి ఆయన ఆశీర్వాదంతో భూలోకానికి తిరుగు ప్రయాణమైంది. ఈసారి దాని ప్రయాణం ఎంతో తేలికగా వేగంగా సాగిపోయింది. తిరిగి వచ్చిన పిచ్చుక నేరుగా సీత వద్దకు వెళ్ళింది. దైవ సంకల్పం వలన ఆ పిచ్చుక మాటలు సీతకు స్పష్టంగా అర్థమయ్యాయి. పిచ్చుక జరిగిందంతా కూడా వివరించి విష్ణుమూర్తి చెప్పిన ఏకాదశి వ్రతం గురించి తెలియజేసింది. మొదట ఆశ్చర్యపోయినప్పటికీ ఆ పిచ్చుక మీద ఉన్న నమ్మకంతో సాక్షాత్తు శ్రీహరి ఆజ్ఞగా భావించి సీత ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి సిద్ధపడింది. తరువాత వచ్చిన ఏకాదశి రోజున సీత తన కుటుంబ సభ్యులతో కలిసి ఉపవాసం ఉంది. ఆ రోజంతా వారు ఏమీ తినకుండా కేవలం విష్ణుమూర్తిని స్మరించుకుంటూ భక్తితో పూజలు చేశారు. వారి మనసులో ఉన్న కష్టాలన్నీ స్వామి పాదాల వద్ద ఉంచి తమను ఈ గండం నుండి గట్టెక్కించమని ప్రార్థించారు. ఆ రోజు నుండి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు మొదలయ్యాయి. రామయ్యకు ఊహించిన విధంగా ఒక జమీందారు పొలంలో పని దొరికింది. ఆయన నిజాయితీకి మెచ్చి జమీందారు పాత అప్పులు తీర్చడానికి సహాయం చేశాడు. అనారోగ్యంతో ఉన్న తల్లి నెమ్మదిగా కోలుకోవటం ప్రారంభించింది. ఇంట్లో ప్రశాంతత నెలకొంది. సీత భర్త వ్యవసాయంలో మంచి లాభాలు గడించాడు. కొద్ది కాలంలోనే వారి దారిద్ర్యం తొలగిపోయి కుటుంబం సంతోషంతో కలకలలాడింది. తాము అనుభవిస్తున్న సుఖ సంతోషాలన్నీ ఆ ఏకాదశి వ్రత మహత్యమే అని వారు గ్రహించారు. ఆనాటి నుండి వారు ప్రతి ఏకాదశికి తప్పకుండా వ్రతాన్ని ఆచరిస్తూ శ్రీహరి కృపకు పాత్రులయ్యారు. ఈ కథను పూర్తి చేసి పరమశివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు. చూశావా పార్వతి, ఒక చిన్న పిచ్చుక యొక్క నిస్వార్థమైన ప్రేమ, ఒక సాధారణ యువతి యొక్క భక్తి ఆ శ్రీమన్నారాయణుణ్ణి కదిలించాయి. ఏకాదశి వ్రతం యొక్క శక్తి అటువంటిది. కలియుగంలో మానవులు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తారు. వాటన్నిటి నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో జీవించడానికి ఏకాదశి వ్రతాన్ని మించిన మార్గం లేదు. దీనిని ఆచరించడానికి ధనంతో పని లేదు. గొప్ప యజ్ఞాలు చేయవలసిన అవసరమూ లేదు. కేవలం భక్తి శ్రద్ధ ఉంటే చాలు. ఆ రోజున ఉపవాసం ఉండి నారాయణుడిని స్మరించిన ప్రతి ఒక్కరికి వారి కష్టాలు తొలగి మోక్షం లభిస్తుంది అని ముగించాడు. శివుడు చెప్పిన కథను విని ఏకాదశి మహిమను తెలుసుకుని పార్వతీదేవి ఎంతో సంతృప్తి చెందింది. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు రమా ఏకాదశి గురించి పాండవులకు ఏం చెప్పాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి, మహాపుణ్యం వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ జనార్దన, ఆశ్వేజ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దాని గురించి నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జవాబిస్తూ, ఓ ధర్మరాజా, ఆశ్వేజ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు రమా ఏకాదశి. అది సమస్త పాపాలను హరిస్తుంది. ఇప్పుడు ఈ పవిత్ర ఏకాదశి మహిమను విను అని ఇలా చెప్పసాగాడు. ఓ ధర్మరాజా, చాలా కాలం క్రిందట ముచుకుందుడు అనే ఒక ప్రఖ్యాత రాజు ఉండేవాడు. అతడు స్వర్గరాజు, ఇంద్రునికి మంచి మిత్రుడు. యమరాజు, వరుణుడు, కుబేరుడు, విభీషణుడు వంటి మహోన్నతులతో కూడా అతనికి స్నేహం ఉండేది. సత్య సంధుడైన ఆ రాజు సదా విష్ణు భక్తిలో అనురక్తుడై ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని చక్కగా పాలించేవాడు. కొంతకాలానికి ముచుకుందునికి ఒక కుమార్తె కలిగింది. సర్వోత్తమమైన చంద్రభాగ అనే పేరును అమ్మాయికి పెట్టారు. యుక్త వయసు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడైన శోభనునితో వివాహం జరిగింది. ఒకసారి శోభనుడు ఏకాదశి రోజు తన మామగారి ఇంటికి వచ్చాడు. అది చూసిన చంద్రభాగ కలవరపడినదై తనలో తాను, ఓ దేవా, ఇప్పుడేమి చేయాలి? నా భర్త దుర్బలుడు, ఆకలిని తట్టుకోలేడు. నా తండ్రి మరీ కఠినుడు. ఏకాదశికి ముందు రోజు నా తండ్రి ఒక సేవకుని పంపి ఎవ్వరూ ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడా వేయిస్తాడు అని అనుకోసాగింది. ఈ ఆచారం గురించి వినిన శోభనుడు తన భార్యతో, ఓ ప్రియపత్ని, ఇప్పుడు నన్నేమి చేయమంటావు? నా ప్రాణం రక్షింపబడడానికి, అలాగే రాజ్యాజ్ఞ ఉల్లంఘించకుండా ఉండడానికి ఏం చెయ్యాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు చంద్రభాగ తన భర్తతో, స్వామి, మనుషుల మాట అట్టుంచండి. నా తండ్రి రాజ్యంలో ఏనుగులు, గుర్రాలు, ఇతర జంతువులకు కూడా ఈరోజు ఆహారం ఉండదు.
కనుక ప్రభు ఇక మనుషులెట్టా తినగలుగుతారు? ఒకవేళ తప్పకుండా తినవలసి ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. ఇది మీరు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. భార్య మాటలు వినిన శోభనుడు ఆమెతో, నీవు చెప్పింది అక్షరాల సత్యమే, కానీ నాకు ఈ ఏకాదశి వ్రతపాలన చెయ్యాలని ఉంది. నాకు ఏది జరగవలసి ఉంటుందో అదే జరుగుతుంది, అది జరిగి తీరుతుంది కదా అని అన్నాడు. ఆ తర్వాత శోభనుడు పవిత్ర ఏకాదశి వ్రతపాలనకు సిద్ధమయ్యాడు. కానీ అతడు ఆకలి దప్పికలతో నీరసించిపోయాడు. ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది. వైష్ణవులు పుణ్యాత్ములు అందరూ కూడా ప్రసన్నులయ్యారు. ఆ రాత్రి వారంతా సంకీర్తన అర్చనలతో గడిపేశారు. కానీ ఆ రేయి గడవటం శోభనుడికి అసాధ్యమయ్యింది. సూర్యోదయం లోపలే అతడు దేహం చాలించాడు. ముచుకుందుడు శోభనుడికి చందనపు కట్టెలతో చితి చేర్చి దహన సంస్కారాలు చేశాడు. ముచుకుందుని ఆజ్ఞ మేరకు చంద్రభాగ సతీ సహగమనం మానుకుంది. భర్తకు అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆమె తండ్రి ఇంట్లోనే నివసించసాగింది. ఇంతలో రమా ఏకాదశి వ్రతపాలన ప్రభావంగా శోభనుడు దేవపురమనే రాజ్యానికి రాజుగా జన్మించాడు. ఇతనికి పూర్వజన్మ జ్ఞాపకం ఉంది. ఆ రాజ్యం మందర పర్వతం పైన ఉన్నది. రత్న కంచితమైన బంగారు స్తంభాలు కలిగినట్టిది. మణి కంచితమగు గోడలు కలిగినదైన ఐశ్వర్యయుత భవనంలో అతడు నివసించసాగాడు. మణిమయమైన బంగారు కిరీటమును ధరించిన అతనికి తెల్లని ఛత్రం పట్టుబడి ఉండేది. కర్ణ కుండలములతో, కంఠాభరణములతో, బంగారు భుజ కీర్తులతో, కంకణములతో అలంకృతుడై అతడు రాజ్య సింహాసనమున కూర్చున్న వాడైనాడు. గంధర్వులచే అప్సరసలచే సేవించబడుచూ ఉన్నాడు అతడు స్వర్గరాజు ఇంద్రుని వలె గోచరించేవాడు. ఒకరోజు ముచుకుందపుర నివాసి అయిన సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుని రాజ్యానికి తీర్థయాత్రలు చేస్తూ వచ్చాడు. శోభనుడు ముచుకుందుని అల్లుని గుర్తుపట్టి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరాడు. బ్రాహ్మణ్ణి చూడగానే రాజు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు. తర్వాత అతడు బ్రాహ్మణుని గుర్తుపట్టి కుశల ప్రశ్నలు అడిగాడు. తన భార్య చంద్రభాగ ముచుకుందపుర జనుల గురించిన క్షేమ సమాచారాలు కూడా అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు అందరి క్షేమ సమాచారాలు తెలిపాడు. అక్కడ ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారని చెప్తాడు. ఆ తర్వాత బ్రాహ్మణుడు అతనితో, రాజా, ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేనెన్నడూ చూడలేదు. నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసింది అని అడుగుతాడు. అప్పుడు రాజు ఆశ్వేజ మాసం కృష్ణపక్షంలో వచ్చే రమా ఏకాదశిని పాటించిన ప్రభావం వలనే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది. ఓ బ్రాహ్మణోత్తమ, రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానమేమిటో నాకు చెప్పు. నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది. ఈ విషయాలను చంద్రభాగకు తెలపండి. దీనిని సుస్థిరం చేయగలిగే సామర్థ్యం ఆమెకు ఉంది అని శోభనుడు బ్రాహ్మణుడికి చెప్తాడు. శోభనుడి మాటలు విన్న బ్రాహ్మణుడు ముచుకుందపురానికి వచ్చి విషయమంతా కూడా చంద్రభాగకు వివరించాడు. అది వినిన చంద్రభాగ అమితానంద భరితురాలు అయ్యింది. తాను విన్నదంతా కూడా కలలాగా ఉన్నదని ఆమె పలికింది. అప్పుడు సోమశర్మ ఆమెతో, అమ్మా, నేను నీ భర్తను దేవపురిలో స్వయంగా చూశాను. ఆ పురం సూర్య ప్రభలతో వెలిగిపోతోంది. కానీ ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతడు చెప్పాడు. కాబట్టి ఏదో ఒక విధంగా రాజ్యాన్ని నువ్వు సుస్థిరం చేయాలి అని అన్నాడు. అది వినిన చంద్రభాగ తనను తన భర్త చెంతకు తీసుకుని వెళ్ళమని బ్రాహ్మణుని అర్థిస్తుంది. తన పుణ్య పరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలనని ఆమె చెప్పింది. భార్యాభర్తలైన తాము కలుసుకునే ఏర్పాట్లు చేయమని, ఆ విధంగా భార్యాభర్తలు కలిసేందుకు సహాయపడితే పుణ్యం కలుగుతుందని ఆమె బ్రాహ్మణుడితో అన్నది. తదనంతరం సోమశర్మ చంద్రభాగను మందర పర్వత సమీపంలో ఉన్నట్టి వామసేవుని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. దేదివ్యమానమగు ముఖ వర్చస్సు కలిగిన చంద్రభాగ యొక్క కథను వినిన తరువాత వామదేవుడు ఆమెకు వేద మంత్రోపదేశం చేశాడు. వామదేవుడు ఒసగిన మంత్ర ప్రభావం వలన ఏకాదశి వ్రత మహిమ వలన చంద్రభాగ వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది. తరువాత ఆమె వెంటనే వెళ్ళి ఆనందంతో తన భర్తను కలుసుకున్నది. భార్యను చూడగానే శోభనుడు పరమానంద భరితుడై పూర్ణ సంతుష్టుని పొందాడు. అప్పుడు చంద్రభాగ తన భర్తతో, ప్రభు,
నా మంచి మాటలు వినండి. నేను నా తండ్రి ఇంట్లో 8 ఏళ్ల వయసు నుండే ఏకాదశి వ్రత పాలనం చేస్తున్నాను. ఆ వ్రత పుణ్యమంతా కూడా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతం వరకు దీనిని సమృద్ధిగా నిలుపునుగాక అని అన్నది. ఆ తరువాత ఆమె వివిధ భూషణాలతో అలంకృతమైన దివ్య శరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడిపింది. రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడా దివ్య శరీరాన్ని పొంది మందర పర్వత చర్యలలో విహరించాడు. కనుక ఈ రమా ఏకాదశి కామధేనువు లేదా చింతామణి వంటిది. రాజా, పరమ మంగళమైన రమా ఏకాదశి మహిమను నీకు వివరించాను. దీనిని ఖచ్చితంగా పాటించేవాడు బ్రహ్మహత్య పాతకం వంటి పాపం నుండైనా సరే నిస్సందేహంగా బయటపడగలుగుతాడు. నల్లగోవు తెల్లగోవు రెండూ కూడా తెల్లని పాలే ఇచ్చినట్లు కృష్ణపక్ష ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి రెండూ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపాల నుండి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పి ముగించాడు. అలాగే ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక వైభవలక్ష్మి వ్రత కథను వింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి అని అడుగగా, సర్వేశ్వరుడు చిరునవ్వి నవ్వి, దేవి సర్వము వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే ఆదిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజ వైభోగాలతో తులతూగుతారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధముగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పుదును, శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పసాగాను. పూర్వము ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేసెను. అందుకు ఆ అమ్మ సంతసించి ఆ మునికి ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలో కోరుకోమనెను. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచము మొత్తము 3 ముఖ్య అవసరములు అయిన శక్తి, యుక్తి, భుక్తి అను వాటిపైననే నడుస్తుంది. మహామయమైన నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది. ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరెను. ఆ తల్లి అతని కోరికను మన్నించెను. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్ కళ భృగువు కుమార్తె వైభవలక్ష్మిగా అవతరించినది. భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహము జరిపించినాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతసించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య మద్దతుతో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషమునకు గాను దుర్వాసుడు ఇచ్చిన శాపకారణంగా ఆ వైభవలక్ష్మి దూరమైపోయినది. దాంతో ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్య విరహ తపుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించటం వలనే లక్ష్మీ పునః కలుగుతుందని చెప్పాడు. దాంతో దేవర్షులు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపుత్రాడుగాను అమర్చి
క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయి అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెప్తాను, వినుము. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శ్రీల, సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ 4 కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశస్థులైన 4 యువకులతో వివాహం జరిగింది. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై వెరజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారము తలకెత్తింది. దైవ చింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మి దేవి అనుగ్రహం వలనే సంపద వస్తుంది అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజనకత్వమే అనుకున్నారు. మహాపండితులైన శీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనను గౌరవిస్తోందనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అతని అహంకారానికి వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతే, అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదించిన ధనమంతయు ఖర్చయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలారు. శ్రీల భర్త అతని దారిద్ర్యమును చూసి సమాజం అతనిని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు. రాజస్థానంలో తమ దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారముతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయము ఏమీ లేదు అని అనుకున్నాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించింది. అతడిలో దుర్బుద్ధి నశించింది. దాంతో అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేవకుల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుని అతడిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహము కన్నా తన తెలివితేటలే వ్యాపారములో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను, అంతేగాని సంపాదించిందంతా దైవానుగ్రహం వలనే అనుకోవటం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నీ మానివేశాడు. అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించటము మానివేశారు. దాంతో అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గి అతని కుటుంబము కూడా దారిద్ర్యములో మునిగిపోయింది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే గాని అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే గాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయటము దేనికి అనుకున్నాడు. చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానము, వ్యభిచారము, జూదము మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరకు అతడు దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు. తరచూ ధనం కోసం విశాలను హింసిస్తూ ఉండేవాడు. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ 4 అక్కా చెల్లెళ్ళు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు.
తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది: పిల్లలు, మీ భక్తి ప్రవర్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లల్లో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని అంటుంది. అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయులై, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ప్రస్తుతము మేము దారిద్ర్యంలో ఉన్నాము గదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధురాలు చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది: ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారములు కానీ శుక్రవారములు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారము నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి. శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారము నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటి పోసుకుని, అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలువై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రతలు, సదాచార పాలనము ముఖ్యము. ఏ ఇంటిలోని వారైతే అతిథి అభ్యాంగతలకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యము దానం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరియై నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మి దేవి స్థిరంగా ఉంటుంది. వైభవలక్ష్మి పూజా విధానము. పూజ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవరములతో కానీ లేదా బియ్యపు పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యము పోసి దాని మీద బంగారు, వెండి, రాగి చెంబును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయలను దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీదుట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణెమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టము. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని, శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి, బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థము చేయలేని వారు బెల్లం, పటిక బెల్లము, పంచదార అయినా సరే నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ అనంతరము బంగారు, వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోనూ పువ్వుల చెట్ల మొదలు పోయాలి. కేవలం ధన ఆకాంక్షులైన వారు ఈ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీది బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించటము ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ అవ్వ. తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా అవ్వకు కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ఆచరించారు. నలుగురు కడు పేదవాళ్ళయ్యి ఉండటము చేత నలుగురు కూడా రాగి కలశమును వాడారు.
అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించినను వారి హృదయంలో గల భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మీదేవి. వారు వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరిచే గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికొక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించటంతో అతని గత నేరాలన్నీ కూడా మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుముల ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోనికి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనాలన్నిటినీ కూడా ఒకదాని తరువాత ఒకటిగా వదిలివేసినాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచినాడు. వారి కుటుంబము కూడా పూర్వము వలె సుఖ సంతోషములతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బాల గోపాలమెవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చును. అలాగే ఈరోజు కలిపురుషుడు మనల్ని తాకకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. కలి ప్రభావం ఉండదు, పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి ఒక ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వల్లవేస్తూ గంగా నదీ తీరంలో నడుస్తూ ఉన్నాడు. చేతిలో జపమాల, మెడలో రుద్రాక్షహారం ధరించాడు. ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదవటం వలన ఆ తరంగాలు కలిపురుషుణ్ణి తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్ర శబ్దం అని కలిపురుషుడు చుట్టూ చూడసాగాడు. గంగానదీ తీరంలో ఒక బక్క చిక్కిన ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించటం చూసి ఆ మంత్రజపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరకు వెళ్ళి పట్టుకోబోయాడు. కానీ కలి ఆయన మీద చెయ్యి వేసిన వెంటనే ఎగిరి 1/2 కిలోమీటర్ దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏం జరిగిందో కలికి అర్థం కాలేదు. కాసేపు అయ్యాక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఎలాగైనా పట్టుకొని నామజపాన్ని ఆపాలని మళ్ళీ దగ్గరకు వెళ్ళాడు కలిపురుషుడు. మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈసారి మరింత దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకు కలిపురుషుడు గజగజ వణికిపోయాడు. ఇతను చూస్తే బక్క చిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వేస్తే ఎగిరేలాగా ఉన్నాడు. కానీ పట్టుకుందామనుకుంటే నేను ఎక్కడో పడిపోతూ ఉన్నాను. ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో శ్రీకృష్ణుడు వలన నా రాక ఆలస్యమయ్యింది. ఇదేమైనా శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవడు? శివుడా విష్ణువా అనుకుంటూ ఉండగా కలిపురుషుడికి అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్ళి మహానుభావ, సమయానికి వచ్చావు, నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు. దానికి వేదవ్యాసుడు నవ్వి ఇది నీ రాజ్యం, ఈ కలికాలం నీది, నీకే సందేహమా? ఇక్కడ ఏ ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలుసుకున్నారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అడిగాడు. అప్పుడు కలి నేను కుశలమే, నా రాజ్యంలో నేను కాక నువ్వైతే పాలించవు కదా. అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవటం లేదు.
ఇదసలు నా రాజ్యమేనా, లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తూ ఉన్నారా చెప్పండి అని వేడుకున్నాడు. దానికి వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం, అర్థమయ్యింది. ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరకు రానివ్వటం లేదు. పట్టుకోవాలని ప్రయత్నించావా, విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు. కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో, లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు వేదవ్యాసుడు. కాబట్టి ఇంతటి మహత్తరమైనది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం. ఈ మంత్రాన్ని నిత్యం జపించే వారిని కలి పట్టలేడు. ఈ కథ భవిష్య పురాణంలోనిది. ఈ కథ విన్నా, ఈ నామం పలికిన సమస్త కోరికలు నెరవేరుతాయి, కలి ప్రభావం ఉండదు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, మీ సుడి తిరిగి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది, మీ సమస్యలన్నీ కూడా పోతాయి, పేదరికం పోతుంది, లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, దోషాలు పోతాయి, నరక బాధలు పోతాయి, కష్టాలనేవి మీ దరి చేరవు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.